నేపాల్ వరదల్లో మానస సరోవర యాత్రకు వెళ్లిన ఆదోని చెందిన భాస్కర్ శాస్త్రి కుటుంబం చిక్కుకుంది. భాస్కర్ శాస్త్రి దంపతులతో పాటు వారి కొడుకు కోడలు ప్రస్తుతం ఒక సురక్షిత ప్రాంతంలో ఉన్నట్లు కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. ఆదోనిలో ఉన్న వారి కూతురు స్వాతి తండ్రితో ఫోన్లో మాట్లాడి అక్కడి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. భారీ వరదల నేపథ్యంలో వారు సహాయక చర్యల కోసం ఎదురు చూస్తున్నారు. తమ కుటుంబాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి సురక్షితంగా రక్షించాలని స్వాతి విజ్ఞప్తి చేశారు. కాఫీ పండించా సబ్జీలు ఇచ్చా చిన్నకు యాపిల్ పండు 2 యాపిల్ పండు కట్ చేసి తీసుకుపోయినారు. అమ్మ మంచిగా నేను ఎప్పుడు నీ ఫోన్లో ఉన్నా స్నానం చేస్తాను చూస్తే ఇక్కడ సరిగ్గా ఉన్నాయి. ఇక్కడ కాల్ చేస్తున్నారు ప్రభుత్వం అంటే ఎవరైనా కాల్ చేస్తున్నారు ఇక్కడ ఆధార్ నుంచి అంటే ఎవరైనా ఫోన్ చేస్తున్నారా? ఆఫీస్ వాళ్ళు ఎవరైనా చేస్తున్నారా అని అడుగుతున్నారు. ఆర్డీఓ ఆఫీస్ వాళ్ళు గవర్నమెంట్ తరఫు నుంచి చేస్తున్నారా కాల్ చేస్తున్నారా? గవర్నమెంట్ నుంచి ఏపీ నామినేషన్ ఆఫీస్ ఉంది 24/7 ఉంటుంది. ఫోన్ చేసి సార్ నమస్తే మీరు భాస్కర్ శాస్త్రి కదా అంటే అవునండి ఎట్లా సార్ క్వశ్చన్ ఏం ప్రాబ్లం లేదు మాకు. ఏమంటే 1వ తేదీ రాత్రికి మధ్యాహ్నం మాకు పోయింది. ఆ ఫ్లైట్ కనుక్కుంటే ఇది దారి బాగలేదు అంత ఎట్లా అని చెప్పినాము. చెప్తే అంటే తీసుకుంటాం. పేరు కాశీ విశ్వనాథ్ శాస్త్రి. భాస్కర్ శాస్త్రి నా మేనత్త కొడుకు అవుతాడు. అతను రిటైర్డ్ ఎస్బీఐ ఎంప్లాయ్ ఆదోని. ఆ మిస్సెస్ కూడా డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్లో రిటైర్డ్ అయింది. భార్య భాస్కర్ శాస్త్రి భార్య, కొడుకు భార్య అంటే కోడలు, ఇద్దరు నలుగురు పోయినారు ఇక్కడి నుంచి. వాళ్ళు భాస్కర్ శాస్త్రి కొడుకుకు బాగలేని ఉద్దేశంతో జలుబు దగ్గు లంగ్స్లో వాటర్ చేయడం వల్ల అతను హెల్డప్ అయిపోయినారు. కొడుకు నుంచి మిగతా వాళ్ళు ఈ ముగ్గురు వెళ్ళలేదు. ఇది మాకు సమాచారం. సేఫ్గా ఉన్నారని వచ్చింది మాకు సమాచారం.